హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే కనుక మనం గ్రీన్ చికెన్ పులావ్ చేసుకున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా నేను ఇక్కడ ఉప్పు వేసి చికెన్ని నీట్గా క్లీన్ చేసుకున్నాను. ముప్పావు కిలో చికెన్లోకి 1 టీ స్పూన్ ఉప్పుని, అలాగే 1/2 టీ స్పూన్ పసుపుని, 100 గ్రాముల పెరుగుని కూడా వేసుకొని చికెన్కి మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న దాన్ని ఫ్రిడ్జ్లో లేదా బయటైనా సరే ఒక అరగంట సేపు అయినా నానబెట్టుకోవాలి. ఇది ఎంత బాగా నానితే మనకి చికెన్ అనేది ఎంత తొందరగా జ్యూసీగా కుక్ అవుతుందండి. 6 పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, మీడియం సైజ్ ఉల్లిపాయలు 2. ఇక్కడ నేను స్పైసీగా ఉండే పచ్చిమిరపకాయలు ఒక 6 పచ్చిమిరపకాయలని అయితే 5 లేదా 6 పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. నా హ్యాండ్ తోటి ఒక 3 గుప్పెళ్ళ వరకు పుదీనాని, అలాగే కొత్తిమీరని కూడా 3 గుప్పెళ్ళ వరకు వేసుకోవాలండి. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈలోపుగా నేను ఈ చిట్టితోటి అయితే 4.5 స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నానండి. లేదా మీకు గీ కావాలంటే ఆయిల్ తగ్గించి అదే ప్లేస్లో గీని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 3 దాల్చిన చెక్క, 5 లవంగాలు, ఒక 3 యాలక్కాయలు వేసి ఒక చిటపటలాడిన తర్వాత కట్ చేసిన మీడియం సైజు ఉల్లిపాయలు 2 వేసేయాలండి. ఇప్పుడు దీన్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంతవరకు కూడా దోరగా వేయించుకోవాలి. ఈలోపుగా నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది హోమ్ మేడ్ది ఇంట్లో తయారు చేసుకున్నానండి. 100 గ్రాముల అల్లం, 100 గ్రాముల చిన్నుల్లిపాయలు 2 ఈక్వల్గా తీసుకున్నాను. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా ఒక 100 గ్రాముల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా సిమ్లోనే దోరగా వేయించుకోవాలి, కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా. ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న చికెన్ని కూడా వేసుకుందాము. ఇప్పుడు చికెన్ ఒక 2 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత ముందుగానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రీన్ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసి ముక్కలు అనేవి చెదిరిపోకుండా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ విధంగా మధ్యలో కలుపుకుంటూ ఇది మనకి ఆయిల్ నుండి సపరేట్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. మనం వేసిన ఈ పెరుగు, అలాగే చికెన్లో నుంచి వాటర్, మనం గ్రైండ్ చేసిన పేస్ట్తోనే మనకి మంచిగా కుక్ అయిపోతుందండి. మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలండి. మనం ఒకసారి 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ విధంగా ఆయిల్ నుండి సపరేట్ అయిపోవాలండి. చూడండి ఎంత థిక్గా ఉందో. అడుగు కూడా ఎక్కడ మాడలేదండి. మనం మధ్యలో చెక్ చేసుకుంటుంటే చూసారు కదండి, ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ విధంగా సపరేట్ అయిన తర్వాత పెసరికి నీళ్ళు వేసుకోవాలి. గ్లాసుకి గ్లాసున్నర చొప్పున నీళ్ళనైతే వేసుకోవాలి. నేను చికెన్ ఎంత క్వాంటిటీ తీసుకున్నానో రైస్ని కూడా అంతే క్వాంటిటీలో తీసుకుంటున్నాను.
ఇక్కడ నేను 3 గ్లాసుల రైస్ని తీసుకుంటున్నాను కాబట్టి 4.5 గ్లాసుల వాటర్ని అయితే వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకుందాము. ఈలోపుగా నేను రైస్ని కూడా కడిగి మ్యాక్సిమం ఒక అరగంట సేపు అయినా సరే నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ రైస్ని అయితే తీసుకుంటున్నాను. నీళ్ళను వంపేసి రెడీగా ఉంచుకున్నాను. ఇప్పుడు మనకి వెసరు అనేది బాగా మరిగింది కదండి. ఇప్పుడు మనం చెక్ చేసుకొని ఉప్పు మనం చికెన్ కలిపేటప్పుడు వేసుకున్నాం కాబట్టి వెసరు కొంచెం లైట్గా ఉప్పు అనేది ఉప్పుగా ఉండాలండి. అలా ఉప్పు సరిపోకపోతే నేను ఇక్కడ కొంచెం ఉప్పును కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కసారి కలిసేలాగా కలుపుకుందాము వెసరు మొత్తం. ఇప్పుడు వెసరు అనేది చెక్ చేసుకొని బాగా వెసరు వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు బాగా వెసరు వచ్చిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసి ఒక్కసారి ముక్కలు చెదిరిపోకుండా సిమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇక్కడ మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుందాము. చూడండి, రైస్ అనేది మనకి ఈ విధంగా దగ్గరికి పడేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకుందామండి. కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాల పాటు దమ్ చేసుకుందామండి. నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ విధంగా కుక్ అయిపోయి ఉంటుందండి. కరెక్ట్గా కుక్ అయిపోయిందండి. గ్రీన్ చికెన్ పులావ్ అయితే రెడీ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.